Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కార్పై వైసీపీ ఇక డైరెక్ట్ ఫైట్. కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని సమరానికి సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేయడం విశేషం. తాడేపల్లిలో వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందో ఇంటింటికి వెళ్లి చైతన్యపరిచే కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఒక యాప్ను తయారు చేశారు. ఇందులో 2024 టీడీపీ మేనిఫెస్టో, ఓటీపీ డాక్యుమెంట్స్, టీడీపీ బాండ్స్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వీడియోలు, చంద్రబాబు బైట్స్, చంద్రబాబు మోసాల పుట్ట వల్ల మీకు కలిగిన నష్టమెంత, చంద్రబాబు ఎక్కొట్టిన జగనన్న పథకాలు తదితర అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలు, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఓటర్లకు వెళ్లిన సందేశాలు, ఎన్నికల హామీలను అమలు చేస్తామని జనాన్ని నమ్మించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన బాండ్లను వీటిలో పొందుపరిచారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ సందర్భాలలో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవి ఆగిపోవని, అంతకుమించి అమలు చేస్తామనడం, తల్లికి వందనం కింద ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందజేస్తామనే హామీ, జగన్ హయాంలో రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే 6,000తో కలిపి జగన్ 12,500 రూపాయలు ఇస్తున్నారని చంద్రబాబు తప్పు పట్టే వీడియో ఉంది. ఇదే సందర్భంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో సంబంధం లేకుండా రైతులకు ప్రతి ఏడాది 20,000 చొప్పున అందజేస్తామనే చంద్రబాబు హామీకి సంబంధించిన వీడియోను జనంలోకి తీసుకువెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఇదే వీడియోలో ఇప్పుడు చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలుపుకుని తాము 14,000 ఇస్తామని చెప్పడాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ మోసగారితనాన్ని ఎండగట్టాలని వైఎస్ జగన్ తమ పార్టీ నాయకులను ఆదేశించారు. ఇకపై ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు ప్రతి గడప తొక్కాలని జగన్ ఆదేశించడం విశేషం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇటీవల తిరుపతిలో వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ ప్రయోగాత్మకంగా చేపట్టి కూటమి ప్రభుత్వ వంచనను ఎండగట్టారు. అలాంటిదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించడం గమనార్హం. వైసీపీ తయారు చేసిన యాప్లో ఇప్పటి వరకు తామెంత నష్టపోయామో లబ్ధిదారులు తమకు తాముగా లెక్క కట్టేందుకు పథకాలు, చంద్రబాబు ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక వివరాలు చేర్చారు. వైసీపీ గడప గడపకు కార్యక్రమంపై ప్రభుత్వ రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సూపర్ 6 హామీలపై వైసీపీ శ్రేణులు అడిగితే తాట తీస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కూటమి నేతలు కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతి గడపకు వెళ్లి ఏడాది కాలంలో చేసిన మంచి పనుల గురించి వివరించాలని నిర్ణయించారు.